RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెసర్ల ఫోరం చైర్పర్సన్ ఎరుకల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని టెక్నికల్ మెంబర్ సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, 4వ ఇండిపెండెంట్ మెంబర్ మరిపల్లి రాజాగౌడ్లతో కలిసి చైర్పర్సన్ సత్యనారాయణ మాట్లాడుతూ టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం అందుబాటులో ఉందని, విద్యుత్లో ఎలాంటి సేవాలోపాలు ఉన్నా విద్యుత్ ఫోరంకు ఫిర్యాదు చేయాలని అన్నారు. తమ విద్యుత్ సమస్యల ఫిర్యాదును రాతపూర్వకంగా రాసి సర్వీస్ కనెక్షన్ నెంబర్, పూర్తి చిరునామాతో ఫిర్యాదు చేయాలని అన్నారు. ఓకే సార్, స్టార్ట్ పెట్టి. మరి ఈరోజు మనకి ఇక్కడ సిర్పూర్ టౌన్ లోపల లోకల్ కోర్టు అంటే కన్సూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ ఫోరం అనేది నిజామాబాద్లో ఉంటుంది. సో మేము దాదాపుగా ప్రతి నెలకు ఒక్కొక్క జిల్లాల్లో, అంటే మాకు 8 జిల్లాలు వస్తాయి, 8 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు, లేకపోతే కన్సూమర్స్ నుంచి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే అవి అక్కడికక్కడే రిజాల్వ్ చేసుకుంటూ, లేదు అనుకుంటే వాటి మీద కొంత పేపర్ వర్క్ ఉంటే మాత్రము ఆఫీస్ పోయిన తర్వాత వాటిని మనం సాల్వ్ చేసేసి కన్సూమర్స్కి కానీ రైతాంగానికి కానీ మిగతా కన్సూమర్స్ 1 to 9 కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో ఎవరికైనా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్లతో మరి కలిసి మమేకమై వాళ్ళతోని మన ఈ పనులన్నీ చేసేసి కన్సూమర్స్కి మనము ఓ సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ లోకల్ కోర్టు సిర్పూర్ టౌన్ అంటే కౌటాల సబ్ డివిజన్ పరిధి లోపల సిర్పూర్ టౌను, కౌటాల అండ్ బెజ్జూరు 3 సెక్షన్లు, 5 మండలాలు. ఈ 5 మండలాల్లో మనకి దాదాపుగా మరి ఈరోజు మన లోకల్ మండలాధికారులు, ఏఈలు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, తర్వాత లోకల్ టీవీలలో ఇచ్చారు, పేపర్లో ఇచ్చారు. తర్వాత అదే రకంగా గ్రూపులు అంటే వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, వాటిలలో కూడా వైడ్గా పబ్లిసిటీ చేశారు. సో దాదాపుగా చాలామంది రావడానికి బదులు కొంతమంది వచ్చారు, మరి కొంతమంది కూడా దాదాపు ఒక 5 అప్లికేషన్స్ అంటే 5 కన్సూమర్స్ వచ్చారు. 5 కన్సూమర్స్ లోపల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక 4గురికి అక్కడికక్కడే సాల్వ్ చేసేసి మనం ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం బై పేపర్ ద్వారా తీసుకున్నాం, అది కొంత సమయం తీసుకున్నది కాబట్టి అది 1 or 2 weeks లోపల అది కూడా సాల్వ్ చేసి ఆ కన్సూమర్స్ని సాటిస్ఫై చేస్తామని ఈ కన్సూమర్ ఫోరం తరఫున యాజ్ ఏ చైర్పర్సన్గా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రైతులందరూ కూడా మరి ఫస్ట్ పంట అయిపోయింది, రెండో పంట వేస్తున్నారు. దానిగాను మనం సప్లై యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ప్రకారంగా మనం ఎంత సప్లై ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతులందరికీ కూడా, మిగతా కన్సూమర్స్ అందరికీ కూడా మరి నాణ్యమైన కరెంటు మనం అందించడానికి మన స్టాఫ్ అందరూ కూడా మరి 24 గంటలు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో చాలామంది కన్సూమర్స్ కూడా రైతులు, తర్వాత మిగతా కన్సూమర్స్తో పాటుగా రైస్ మిల్లు క్యాండిడేట్స్ కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ట్రిప్పింగ్ అవుతుందట. ఆ ట్రిప్పింగ్స్ లేకుండా మనము చేసుకుంటే మనకు రెవెన్యూ కలెక్షన్ కూడా పెరుగుతుంది. ఒక హెచ్డి కన్సూమర్ అంటే ఒక రైస్ మిల్ క్యాండిడేట్ దాదాపు మనకు నెలకు ₹1,00,000 కడతాడు. ₹1,00,000 ఆదాయాన్ని మనం కూడగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళకి 24 గంటలు ఇవ్వడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఫాల్ట్స్ ఉన్నాయో ఆ ఫాల్ట్స్ అన్ని రెక్టిఫై చేయండి, రీకటింగ్ చేయండి. తర్వాత బ్రేకరా లేకపోతే లైన్ ఫాల్టా ఏదన్నది అది రెక్టిఫై చేసి మరి ఆ రైతాంగానికి, తర్వాత మిగతా కన్సూమర్స్కి, ఆ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మరి ఇస్తే మనకు ఆదాయం పెరుగుతుంది, వాళ్లకు నాణ్యమైన కరెంట్ అందించిన వాళ్ళం అవుతుంది. అదేవిధంగా రైతాంగం కూడా మరి రెండో క్రాప్స్ జరుగుతుంది కాబట్టి ఈ రెండో క్రాప్స్కు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ మోటార్ల దగ్గర కెపాసిటర్స్ పెట్టుకోవాలి. కెపాసిటర్స్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే రైతాంగానికి ఒక మోటార్ యొక్క కెపాసిటీ, వాటి పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అదే రకంగా ఇక్కడ మేము ఇచ్చే కరెంట్లో తక్కువ కరెంట్ ఇచ్చినా ఎక్కువ కరెంటు పోయేసి వాళ్ళకి వాళ్ళ మోటార్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి మాకు ఇక్కడ ఆదాయం వస్తుంది. అక్కడ వాళ్లకు మోటార్ పర్ఫార్మెన్స్ పెరిగి వాళ్ళకు అధికంగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా, రైతాంగం కూడా ఏంటంటే పూట్ వాలే కానీ, సెక్షన్ పైపే కానీ, డెలివరీ పైపే కానీ ISI స్టాండర్డ్స్ మెటీరియల్ వాడుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అవన్నీ కూడా రైతాంగానికి మేము మా
సిబ్బందితో పాటు కూడా నెలకు వారానికి 2 రోజులు మనము ప్రజాబాట కార్యక్రమం అనేది పెడుతున్నాం. ప్రజాబాట కార్యక్రమంలో మనం అందరం కూడా పోయేసి రైతాంగానికి తర్వాత మిగతా కన్సూమర్స్ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒకటి కండక్ట్ చేసి మనం చేస్తున్నాం. అదే కాకుండా మనము ప్రతి సోమవారం రోజు కూడా మరి ప్రజావాణి కార్యక్రమం పెడుతున్నాం. అక్కడ అందరూ ఆల్ కన్సూమర్స్ ఎవరికైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్తే అవన్నీ నోట్ చేసుకొని అవి కూడా వాళ్ళు సత్వరమే మరి సాల్వ్ చేయడానికి ముమ్మర ప్రయత్నం మన సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు. ప్రజాబాట తర్వాత ఈ ప్రజావాణి తర్వాత ఈ ఇంతకుముందు వచ్చిన ఈ కార్యక్రమాలు కూడా అంటే 3 కార్యక్రమాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేయమంటుంది. మా సీఎండీ గారు కూడా దానికి మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి అవన్నీ చేయమని చెప్తున్నారు. అవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. అయినా కానీ ఈ కన్సూమర్ ఫోరం పెట్టిన ప్రతి లోకల్ కోర్టులో కూడా విపరీతమైన అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు మేము వింటున్నాం. వీళ్ళు ఇన్ని సమస్యలు ఇక్కడ వచ్చినా కానీ మళ్ళీ మా దగ్గర వస్తున్నాయంటే మరి వాళ్ళు చేసే సొల్యూషన్ అంటే వాళ్ళకిచ్చే సొల్యూషన్ అనేది ప్రాపర్గా ఉండలేదు అనేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పవలసిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని రానియకండి. ఏ కన్సూమర్ అయినా ఏ రైతాంగమైనా కానీ మనకు ఫోన్ చేసినా ఇమీడియట్లీ యాక్ట్ కండి, వాళ్ళకు పనులు చేసి పెట్టండి. మన బెటర్ సర్వీస్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి రెవెన్యూ కలెక్షన్స్ కూడా మరి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇది అటవీ ప్రాంతము, తర్వాత మాలుమూర గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకు ఎంత అయితే మనం ఆర్థికంగా పుంజుకుంటామో ఆ రకంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనతో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే రెవెన్యూ కలెక్షన్స్ మనం ప్రాపర్గా చేసుకోలేమో మరి వాళ్లకు చేయవలసిన పరిస్థితి అంటే చేయవలసిన ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, ఒక పోల్ కావాలన్నా, తర్వాత ఇంకేమైనా ఒక సబ్స్టేషన్ కావాలన్నా కానీ మనం చేయడానికి మన దగ్గర ఆర్థికంగా లేకపోతే మనం ఏం చేసుకోలేము, వాళ్ళకు ఆ సర్వీస్ ఇవ్వలేము. కాబట్టి మనం రెవెన్యూ కలెక్షన్స్ రైతాంగం కానీ మిగతా కన్సూమర్సే కానీ వాళ్ళందరూ కూడా మనం బిల్లులు ఇచ్చిన వెంటనే ఇమీడియట్లీ కట్టి మరి డిపార్ట్మెంట్కు దోహదపడతారని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తర్వాత ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎస్సీ గారు కూడా చెప్పారు, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అన్నది మరి వాళ్ళకైనా చిన్న పనులు ఉన్నా, ఈజ్ ఆఫ్ కాల్స్ ఉన్నా అవన్నీ కూడా వాళ్ళ సంబంధిత సిబ్బందికి వాళ్ళకు తెలియజేసుకుంటూ వాళ్ళ ద్వారానే చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఒక రాని వెళ్ళిన పక్షంలో ఉంటే హైయర్ అథారిటీస్ ఉన్నారు, తర్వాత కన్సూమర్ ఫోరం లాంటి మాలా అంటే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు చెప్పండి, మేము వాళ్ళను సత్వరమే వాళ్ళను ఒక పద్ధతిలో పెట్టేసి అవన్నీ కూడా చేసడానికి మేము ప్రయత్నాలు ముమ్మర చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. తర్వాత రైతాంగం కూడా వాళ్ళు ఈజ్ ఆఫ్ కాల్సే కానీ తర్వాత ఏబీసీ చేసి ఆపరేషన్లే కానీ చేసుకున్నప్పుడు ఆ తరుణంలో కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ ప్రాణ నష్టానికి మరి డిపార్ట్మెంట్ కూడా 5 లక్షలు ఇస్తున్నాం. కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత మనం 5 లక్షలు ఇచ్చినా కానీ వేస్టే. కాబట్టి అది రాకుండా, అది జరగకుండా మనము అవాయిడ్ చేయడానికి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తారని మరి మిగతా సిబ్బందికి, ఓఎన్ఎం సిబ్బంది కూడా అందరూ కూడా ఈ సందర్భంగా కన్సూమర్ ఫోరం నుండి మరి మేము పిలుపునిస్తున్నాం. ఆ పిలుపుని అందుకొని మీరు ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా చూస్తారని మేము ఆశిస్తున్నాం. అదే రకంగా మరి ఈరోజు సిర్పూర్ టౌను, తర్వాత కౌటాల, బెజ్జూర్ లోపల కూడా మరి చాలా మట్టుకు లూజ్ లైన్స్, తర్వాత కొన్ని జాగాల ఇంకా ట్రీ కటింగ్ అక్కడక్కడ ఉన్నది. నేను రోడ్ వెంబడి చూసుకుంటూ పోతుంటే దాదాపుగా అన్నీ కూడా అవే కనబడుతున్నవి. కాబట్టి వచ్చేది సమ్మర్లో ఉంటే ఏ మాత్రం గేల్ అండ్ విండ్ వచ్చినా కానీ మరి సబ్స్టేషన్లో ట్రిప్ అవుతాయి, వాళ్ళకి సప్లై ఉండదు. కాబట్టి సప్లై మనం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనుకుంటే మనం సబ్స్టేషన్ను మెయింటెనెన్స్ చేసుకుంటూ మిగతా లైన్లలో ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ కాకుండా లూజ్ లైన్స్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మరి ముందుకు పోతారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఈ డివిజన్ లోపల అంటే కాగజ్ నగర్ డివిజన్ లోపల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయిన కేసులు 9 కేసులు ఉన్నవి. అది 2024 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నవి. అవన్నిటిని కూడా మరి దీనికి సంబంధిత డీ గారు మాత్రం ఈ నెలలో అంటే జనవరి 2026లో అన్ని ప్రపోజల్స్ అన్ని ఎస్సీ ఆఫీస్కు తర్వాత కార్పొరేట్ ఆఫీస్కి పంపించారు. వాటిని పర్సూ చేసి వాళ్ళందరికీ కూడా మరి తగిన కాంపన్సేషన్ కానీ తర్వాత ఎక్స్గ్రేషియా కానీ ఏదైనా వస్తే అవన్నీ తొందరలోనే ఇప్పించడానికి ప్రయత్నం చేయించలేదు. దాంట్లో 3 హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి, మిగతా అన్ని ఎనిమల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 9 కేసులు కూడా మరి ఈ మంత్ ఎండింగ్లో వాళ్ళకు డబ్బులు అందిస్తారని ఆశిస్తూ, ఒకవేళ లేని పక్షంలో మరి కన్సూమర్ ఫోరం మరి యాక్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే
సూచనలు ఉన్నాయి కాబట్టి వాటికి మాకు తావియకుండా అవన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇక్కడ ఈ లోకల్ కోర్టులో జరిగిన విషయాలు మరి డి గారు, ఎస్సీ గారు, తర్వాత ఎస్ఐ గారు, మిగతా ఏలు కూడా అందరు ఉన్నారు. వాళ్ళకు తగిన సూచనలు సలహాలు కన్సూమర్ ఫోరం నుండి మేము ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇటు నుంచి సిర్పూర్ నుంచి అటు ఈ సిర్పూర్ ఇటువైపే ఏమనాలి అది వేంపల్లి నుంచి వేంపల్లి ఫారెస్ట్లో కవర్ కాంట్రాక్టర్ అంటే ఇన్సులేషన్ పైన ఉంటుంది. చెట్లు కొమ్మ తాకినా కూడా ట్రిప్ కావు, సప్లై ఉంటుంది. ఇటువైపు ఒకటి, అటు కడంబా వైపు అటువైపు ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకపల్లి వైపు కవర్ కాంట్రాక్ట్ తోటి కూడా వేస్తున్నాం. ఆ ప్రాబ్లం వర్షాకాలం లెక్క వస్తుంది. అది ఉంది. ఇప్పుడు ఈ లైన్ కి ఆ లైన్ కి అంటే ఒక 10 times ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంత కాస్ట్ అయినా కానీ ఇక్కడ అర్థం చేసుకో. అది కూడా కొంత 30 kV హంటింగ్ బెటరు, బట్ 11 kV కూడా ఫేస్ మ్యానువల్లో ఒక్కొక్కటి చేసేస్తాం. అది ఆ సమస్య కూడా తీరుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఫారెస్ట్ వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. ఏదో మనం కవర్ కాంట్రాక్ట్ పెడతారనేది కాదు. మీరు ఎక్కడ చెట్లు మాత్రం కొట్టకండి, ఓన్లీ ట్రిమ్మింగ్ చేయండి. ట్రిమ్మింగ్ చేసేసి ఇది రైట్ టైం కాబట్టి ఇప్పుడు అన్ని లైన్లు మీరు పర్ఫెక్ట్ ఉంచుకోవాలి. మళ్ళా గాలి దుమారం వస్తుంది సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చూశాను, చాలా ఏమంటారు దాన్ని, బాంబూ చాలా పెరిగినాయి. అవి గాలికి ఇట్లా అనుకుంటా తాకుతున్నాయి. ఇట్లా టప్ అని కొద్దిగా గాలి వస్తే వీస్తే తాకుతుంది, లైన్ ట్రిప్ అవుతుంది. వీళ్ళు ఏమిటంటే చీటికి మాటి కరెంట్ పోతుందని అంటారు. అది వాస్తవమే. కొద్దిగా అది క్లియరెన్స్ చేసుకోవాలి. ఒక బ్రేక్ డౌన్ గ్యాంగ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక వెహికల్ కూడా ఇచ్చాము మీకు. 6 మంది మీ డివిజన్కు 6 మంది ఎక్స్ట్రా బ్రేక్ డౌన్ గ్యాంగ్ అంటే ఎమర్జెన్సీలో ఇటువంటి ఏమైనా చెట్లు కొమ్మలు కొట్టడానికి కావచ్చు, ఎక్కడైనా కానీ ఎమర్జెన్సీలో బ్రేక్ డౌన్ అటెండ్ చేయడానికి 6 మంది ఇచ్చాము. ఫారెస్ట్ దాంట్లో మేము మెయిన్గా వాడుకోండి. ఒక వెహికల్ కూడా ఇచ్చాము.